తిరుమల తిరుపతి దేవస్థాన విభాగ సేవలు అద్భుతంగా పరిఢవిల్లే శుభదినం రథసప్తమి. మాఘశుద్ధ సప్తమి, రథసప్తమి. సర్వసృష్టికి స్థితికారకుడు, వైకుంఠనాథుడు శ్రీమహావిష్ణువు. సకల ప్రకృతికి ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. సాక్షాత్ శ్రీమన్నారాయణుడు కొలువైన అపర వైకుంఠం తిరుమల. రథసప్తమి నాడు సప్తవాహన సేవలో వెలుగొందుతుంది తిరుమల. రథసప్తమి రోజు తొలి వాహనం సూర్యప్రభ. సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి తిరుమాడ వీధులలో తిరుగాడే దృశ్యం రమణీయం. తిరుమాడ వీధులలో వాయవ్య దిశలో సూర్యోదయ శుభవేళ భానుడి తొలి కిరణాలు శ్రీవారి పాదాలను తాకి అర్చించే దృశ్యం కమనీయం. రథసప్తమి నాడు సప్తవాహనాలపై మలయప్ప స్వామి తిరుమాడ వీధులలో వివిధ దీపకాంతులతో విద్యుత్ దివ్య ప్రభలతో దివ్యంగా వెలుగుతూ తనను దర్శింపగోరి వచ్చిన భక్తుల హృదయాలకు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదిస్తారు. సూర్యకాంతి సమప్రభలతో వర్ధిల్లే తిరుమల శతకోటి దీపకాంతుల సమన్వయమై వర్ధిల్లేలా సూర్యనారాయణుల ఆశీస్సులతో తిరుమల దేదీప్యమానంగా వెలుగొందేలా శ్రమించే వివిధ సాంకేతిక శాఖల సమన్వయం అమోఘం. ఓం నమో వెంకటేశాయ. ఇంజనీరింగ్ విభాగంలో రథసప్తమికి సివిల్ ఇంజనీరింగ్ విభాగం, వాటర్ వర్క్స్, ఎలక్ట్రికల్, తర్వాత ఘాట్ రోడ్ విభాగము, ఇవన్నీ కూడా ముఖ్యమైన భాగాన్ని తీసుకుంటాయి. మొట్టమొదటిగా ఈ ఏర్పాట్లలో 4 మేడ వీధుల్లో గ్యాలరీస్లో భక్తులు కూర్చున్నప్పుడు వాళ్ళకి చలి నుండి, ఎండ నుండి, చల్లటి గాలుల నుంచి కూడా రక్షణ కల్పించడానికి పెండాల్స్ ఏర్పాట్లు చేస్తూ ఉంటాము. వాహనాలకు సంబంధించినటువంటి వాటి కండిషన్ వెరిఫై చేయడానికి టెంపుల్ డిప్యూటీ గారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 1, SE2 డిప్యూటీ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫీసరు, వీళ్ళందరూ కూడా వాటి ఫిట్నెస్ ఎట్లా ఉందో చెక్ చేస్తారు. అట్లాగే జ్యువెలరీ సెక్షన్ వాళ్ళు అన్ని వాహనాలని కూడా శుభ్రంగా వాటిని తుడిచి మెరుగులు దిద్దుతారు. వాహనములతో పాటు తర్వాత నెక్స్ట్ వచ్చేది మూవింగ్ బ్రిడ్జి. వాహనాలు తిరిగేటప్పుడు అవి వాటిని ఆ మూవింగ్ బ్రిడ్జిని పక్కకు తొలగించి మళ్ళీ పిలిగ్రిమ్స్ వెళ్ళడానికి అనుకూలమైన విధంగా వైకుంఠం 2 నుంచి మళ్ళీ యథాస్థితికి తీసుకురావడానికి అది ఎటువంటి సాంకేతికమైనటువంటి ఇబ్బందులు కలగజేయకుండా దాన్ని ట్రయల్ రన్ చేసుకుని దాన్ని కూడా రెడీగా పెట్టుకుంటాము. ఈ సందర్భంగా పోలీసు వారు, విజిలెన్స్ వారు కోరిన విధంగా ఎక్కడెక్కడైతే వాళ్ళకి ఎంట్రీ గేట్స్ కావాలి, ఎగ్జిట్ గేట్స్ కావాలి, క్యూ లైన్స్కి బారికేషన్స్ ప్రొవైడ్ చేయాలి, చైన్ లింక్స్ ఫెన్సింగ్ చేయాలి, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ఉన్నతాధికారుల సమావేశంలో వాళ్ళు కోరిన విధంగా ఏర్పాట్లు చేయడానికి సంసిద్ధులు అవుతూ ఉంటాము. తర్వాత అట్లాగే ఈ ఇన్ఫర్మేషను యాత్రికులు ఈ 4 మేడ వీధుల్లోకి రావడానికి ఎటువైపు నుంచి రావాలి, ఎటువైపు నుంచి వెళ్ళాలి, ఎక్కడ ఏ సదుపాయాలు ఉన్నాయి, ఇటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి అతి సులువుగా వాటిని అర్థం చేసుకోవటానికి కూడా పోలీసు వారు, విజిలెన్స్ వాళ్ళ సహాయంతో వాటన్నిటిని తీసుకుని ఏర్పాట్లు చేస్తాము. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇవి గ్యాలరీస్లో భక్తులందరూ కూర్చున్న తర్వాత వాళ్ళకి నీటి సౌకర్యం కావాల్సి వస్తుంది. అట్లాగే ఆ నీటిని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా
ఎటువంటి అంతరాయం లేకుండా కంటిన్యూస్గా వాటర్ సప్లై చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటాము. మరియు ఈ పర్మనెంట్గా ఉండే టాయిలెట్స్తో పాటు పోర్టబుల్ టాయిలెట్స్ 4 మాడా వీధుల్లో కూడా ఎక్కడెక్కడ అవసరమో దానికి తగ్గట్టుగానే ముందుగానే లెక్క వేసి వాటిని కూడా ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది లేకుండా చూస్తూ ఉంటాము. అదేవిధంగా మంచినీరు ఫిల్టర్ హౌస్లో ట్రీటెడ్ వాటర్ ఉంటుంది మనకి. ఆ వాటర్ నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అవి ట్రీటెడ్ వాటర్ అవటం వల్ల వాటిని ట్యాంకర్స్తో తీసుకొచ్చి 4 మాడా వీధుల్లో నిరంతరము భక్తులకి త్రాగడానికి మంచినీళ్ళు ఏర్పాటు చేస్తాము. ఎలక్ట్రికల్ విభాగం వాళ్ళు ఎల్ఈడి స్క్రీన్స్ సఫిషియెంట్గా 4 మాడా వీధుల్లోనూ, అట్లాగే బయట వెయిట్ చేసే భక్తులకు కూడా ఎక్కడెక్కడైతే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉంటారో వాళ్ళకు కూడా ఆ ముందుగానే ఐడెంటిఫై చేసి ఆ ప్లేసెస్లో కూడా పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి ప్రొసెషన్ని చూడటానికి అవకాశాలు కల్పిస్తున్నాము. భద్రత దగ్గరికి వచ్చేటప్పటికి ఎటువంటి పరిణామాన్నైనా ఎదుర్కొనడానికి సిబ్బంది, తర్వాత పనిముట్లు, తర్వాత కావలసినటువంటి పదార్థాలు, బిల్డింగ్ మెటీరియల్స్ అన్నీ కూడా సంసిద్ధం చేసుకుని ఒక నిర్దిష్టమైన ప్లేస్లో పెట్టుకుని ఎటువంటి అవసరం వచ్చినా కూడా తక్షణమే చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నాము. అట్లాగే ఎలక్ట్రికల్ విభాగం కూడా ఎటువంటి కరెంటులో అంతరాయం లేకుండా జనరేటర్స్ అన్నీ బాగా టయానికి పనిచేసేటట్లు, జనరేటర్ కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా బయట నుంచి సర్వీస్ ఇంజనీర్స్ని తీసుకొచ్చి నిర్దిష్టమైన ప్లేస్లో వాళ్ళ నుంచి ఎటువంటి మెటీరియల్స్ అవసరమైనా కూడా అవి కూడా ఏర్పాట్లు చేసుకుని నిరంతరం కరెంటు కూడా బ్రేక్ అవ్వకుండా ఆ ఏర్పాట్లు కూడా చేసుకున్నాము. అట్లాగే భద్రత కోసం ఘాట్ రోడ్లో వచ్చే యాత్రికులకి ఎటువంటి ఇబ్బంది రాకుండా లింక్ రోడ్ నందు అభయాంజనేయ స్వామి దగ్గర కూడా కావలసినమైనటువంటి పరికరాలు, మనుషులు, వెహికల్స్ అన్నీ పెట్టుకుని సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా మన ఎంప్లాయీస్ క్యాంటీన్ దగ్గర కూడా ఎటువంటి క్యూ లైన్ అయినా అప్పటికప్పుడు వేయడానికి కానీ, ఏదైనా మట్టి పని చేయడానికి కానీ కావాల్సిన విధంగా జేసీబీని, ట్రాక్టరు, మనుషులు, అట్లాగే క్యూ లైన్ వేయడానికి కానీ చైన్ లింక్స్, దానికి కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేసుకుని ఉన్నాము. ఉన్నతాధికారులు చెప్పిన విధంగా, భద్రతాధికారులు చెప్పిన విధంగా మేము సంసిద్ధులుగా ఉన్నాము. ఓం నమో వెంకటేశాయ.